ఇది ఒక హిస్టారికల్ కథ. ఈ టెంపుల్కి ఇంత పెద్ద లింగం వరంగల్లోనే మీరు ఎక్కడ చూసి ఉండరు ఫ్రెండ్స్. అసలు ఈ లింగం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు పనికల రామలింగేశ్వర స్వామి టెంపుల్ గవర్నమెంట్ పరిధిలోకి రాలేదు, కాకతీయులు ఈ టెంపుల్ని ఆరాధించిన మన గవర్నమెంట్ ఎందుకు దేవాదాయ శాఖలో చేర్చలేదు? సో ఈ ఆల్ క్వశ్చన్లకి వన్ వీడియో. హిస్టరీకి వస్తే ఈ టెంపుల్ చాలా పురాతనమైంది. శ్రీరాముడు రావణుని సంహరించిన తర్వాత రావణునిపై వచ్చిన దోషాన్ని నివృత్తి చేసుకోవడానికి ఆంజనేయ స్వామిని కైలాస పర్వతానికి వెళ్ళి శివలింగం తీసుకురమ్మన్నాడు. సో ఆంజనేయ స్వామి శివలింగం పట్టుకొని రామేశ్వరం బయలుదేరే మార్గం మధ్యలో విశ్రాంతి కోసం ఈ గుట్టపై తనతో తీసుకువచ్చిన శివలింగమే మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. సో మనం ఈ గుట్ట నుంచి కిందికి దిగిన తర్వాత కొంచెం అయితే డిస్ట్రాక్షన్ లైక్ ఏంటంటే దీన్ని రినోవేషన్ అయితే వాళ్ళు చేస్తలేరు, కొంచెం గుట్టనైతే కూలగొడుతున్నారు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, దీని బ్యాక్ సైడ్ కూడా మొత్తం. సో మనం హిస్టరీకి వస్తే ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత శివలింగాన్ని తీసుకుపోయామని మళ్ళీ ప్రయత్నించాడు. సో ఆ విశ్రాంతి అనంతరం ఆ శివలింగం రాలేదు. సో ఇలా స్థిరపడిపోయిన శివలింగమే పనికల రామలింగేశ్వర స్వామిలో మనం చూస్తున్నాము ఫ్రెండ్స్. దీనికి మరో పేరు కొండపర్తిలోని శివలింగం అని కూడా అంటారు.